నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ వార్త చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చాలు చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, వీటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. కలవడానికి వచ్చిన వాడు గప్పద్దు అన్నాడు శాల్వాలు. దానికి బదులు పుస్తకాలు పెన్నులు ఇస్తే పేదలకు అవుతుందట మేలు. కవితకు రౌజా వెన్ని కోర్టు పొడిగించింది కస్టడీ. ఇంకెన్ని రోజులకు బయటపడుతుందో మరి లిక్కర్ స్కామ్ మిస్టరీ. లంచగొండ ఆఫీసర్లను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇసంటోళ్ళ నౌకర్ని వీకేయాలంటున్నారు జనాలు. కలెక్టర్ మేడం పరిశీలించింది వడ్ల కొనుగోలు కేంద్రాలను. రైతులకు ఇబ్బంది రావద్దని హెచ్చరించింది అధికారులను. రాళ్ల దాడి గురించి మాట్లాడుకుంటున్న లీడర్లు. పెద్దోళ్ళ దగ్గరకో లేకుంటే మంత్రులు ఎమ్మెల్యేలు అధికారుల దగ్గరకో పోయినప్పుడు చాలా మంది గౌరవంగా సాల్వాలు కప్పుతుంటారు. ఇక కొందరైతే పూల బుకేలిస్తుంటారు. ఉత్త చేతులతోని మర్యాదగా ఉండదని ఇట్లా ఏదో ఒకటి తీసుకుపోతుంటారు. కానీ ఇట్లా సాల్వలు కప్పే దాని మీద మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడిండో విన్నరా? తెలంగాణ చేనేత రంగాన్ని కాపాడడానికి మీరు ఎప్పుడైనా అతిథులకు పెద్దలకు మర్యాద చేయాలనుకుంటే కాటన్ టవల్స్ వారికి ఉపయోగపడతాయి, ఎవరికైనా ఉపయోగపడతాయి, ఉత్పత్తిదారులకు కూడా లాభం చేకూర్చడం. కాబట్టి వాటిని ఇవ్వండి, లేదా పిల్లలకు పనికొచ్చే పుస్తకాలు పెన్నులు ఇవ్వండి. ఇది మేము కప్పుకోకుంటే మిమ్మల్ని అమర్యాదపరిచినట్టు, కప్పుకుంటే దీన్ని ఎందుకు పనికిరాదు, తీసి ఎవరికైనా బయట ఇస్తామంటే కూడా ఇది ఎవరికి ఉపయోగపడేది కాదు. కాబట్టి దయచేసి ఇది ప్లాస్టిక్ తోటి సమానం. మీరు కాటన్కు సంబంధించిన టవల్స్ కానీ పిల్లలకు ఉపయోగపడేటువంటి పుస్తకాలు పెన్నులు ఇవ్వాలి. నాకు కాదు, మీరు ఏ పెద్ద అతని దగ్గరికి వెళ్ళినా, మంత్రి దగ్గరికి వెళ్ళినా, అధికారి దగ్గరికి వెళ్ళినా పెద్దలను గౌరవించాలన్నా మనం రెండు రకాలు ఉపయోగపడుతుంది. ఒకటి చేనేత కార్మికులకు సహకారం చేసినట్టు అవుతుంది, రెండు అవి ఉపయోగించుకునే కుటుంబాలకు ఎవరికైనా కాదు నలుగురు దానం చేసినా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా వాటిని ఇవ్వమని ప్రత్యేకించి దయచేసి వీటికి సంబంధించి మన దగ్గర తయారైనవి కూడా కాదు కాబట్టి వీటిని ప్రోత్సహించడం మానుకొని. ఇన్నరా మంత్రి పొన్నం ప్రభాకర్ సారు మంచి మాట చెప్పిండులే. అవు మరి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు శాల్వాలు కప్పుకుంటా పోతుంటే అవి కుప్పల కొద్ది జమ అవుతుంటాయి గాని అవిటితోని ఏం ఉపయోగం ఉండదు కాబట్టి ఇట్లా మాట్లాడిండు అన్నట్టు. పొన్నం ప్రభాకర్ సారు ఇప్పుడు మంత్రి అయిండు కాబట్టి చాలా మంది కార్యకర్తలు మర్యాదపూర్వకంగా గెలవనీకి వచ్చినప్పుడు శాల్వాలు కప్పుతున్నారు. ఇక అవి మస్తు జమ అవుతున్నట్టున్నది. అందుకే చూసి ఆఖరికి స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ చెప్పినట్టు అధికారులను, మంత్రులు, ఎమ్మెల్యేలు లేకుంటే ఇంకా పెద్ద పెద్దలను మర్యాదపూర్వకంగా గెలవనీకి పోయినప్పుడు శాల్వాలకు బదులు టవల్స్, షెద్దర్లు, పుస్తకాలు, పెన్నులు ఇస్తే వాళ్ళు అవిటిని ఎవరికన్నా అవసరం ఉన్న వాళ్ళకు దానం ఇస్తారు. దానివల్ల కొంతమంది పేదోళ్లకు ఫాయిదా అవుతుంది. అట్లనే మన చేనేత కార్మికులకు ఉపాధి కూడా దొరుకుతుంది. కాబట్టి పబ్లిక్ ఈ కాడికించి శాల్వాలు కప్పుడు పూల బుకేలు ఇచ్చుడు బంద్ పెట్టి ఇట్లా కొత్త తరీకలను నలుగురికి ఉపయోగపడే పని చేయుండ్రి. ఏమంటున్నావు? సరేనా? లిక్కర్ కేసు రోజు రోజుకు సీరియల్ ఎపిసోడ్ లెక్క సాగుతూనే ఉన్నదుల్లా. ఎమ్మెల్సీ కవితను లిక్కర్ కేసులో ఇంకా విచారించేది ఉన్నదని ఈడీ అధికారులు చెప్తే రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కదా. ఇంతల్ని సిబిఐ అధికారులు కూడా కవితను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఇక ఇలా మళ్ళా కోర్టుల విచారణకు హాజరైన కవిత బయటికి పోకుండా ఏం మాట్లాడిందో ఇన్నుండ్రి. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. ఇన్నరా ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అని విమర్శించింది. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడిందే లోపల సిబిఐ వాళ్ళు మాట్లాడుతున్నారని అన్నది. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడిందే లోపల సిబిఐ వాళ్ళు అడుగుతున్నారని అన్నది. ఇక అట్లనే 2 నెలల నుంచి అడిగిందే మళ్ళా అడుగుతున్నారని విమర్శించింది. బీజేపీ కస్టడీ
బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు 2 నెలల నుంచి నథింగ్ న్యూ. వాళ్ళకు కొత్తగా అడిగేందుకు ఏం లేదు కాబట్టి అడిగిందే మళ్ళా అడుగుతున్నారా అన్నది. ఇక ఇయాటితో సిబిఐ కస్టడీ అయిపోతున్నది కాబట్టి అధికారులు కవితను ఢిల్లీలో ఉన్న రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచినప్పుడు ఇట్లా మాట్లాడుకొచ్చింది. ఇక కవితని ఇంకా విచారించేది ఉన్నది కాబట్టి 14 రోజుల కస్టడీ విధించాలని సిబిఐ అడిగితే 9 రోజుల కస్టడీకి ఇస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అంటే ఈ నెల 23 తారీఖు దాకా జ్యుడిషియల్ కస్టడీలోనే ఉంటది అన్నట్టు. పోయిన నెల 16 తారీఖు నాడు ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే ఇప్పటి వరకు కస్టడీలోనే ఉన్నది. ఇక కవితను పరామర్శించడానికి కేటీఆర్ కవిత భర్త అనిల్ నిన్ననే ఢిల్లీకి పోయి ఆమెతో ములాఖత్ అయ్యిర్రు. మరి ఈ కేసు ఎప్పటి వరకు జరుగుతుందో, ఈ కేసులో ఎంతమంది శిక్ష పడుతుందో తెలియదు గానీ మొత్తానికైతే అటు కేజ్రీవాల్ అరెస్ట్ తోని ఆమ్ ఆద్మీ పార్టీకి, ఇటు కవిత అరెస్ట్ తోని బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల గడ్డు కాలమే మోపయ్యేటట్టున్నది అంటున్నారు రాజకీయాలను దగ్గరికి చూసేటోళ్ళు. పోలీస్ స్టేషన్ అనగానే చాలా మందికి మస్తు భయం అవుతుంది. ఇదివరకు పోలీసులన్నా పోలీస్ స్టేషన్లన్నా మస్తు మందికి గుబులు పట్టేది. కాకుంటే తెలంగాణలో పోయిన సర్కారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చే వరకు జనాలతోని పోలీసులు ఇదివరకటి కంటే జర్ర నిమ్మతంగా మెదులుతున్నారు. మరిగా దీన్ని అలసుగా తీసుకున్నాడో లేకుంటే పోలీసులు అంటే లెక్కలేదో తెలియదు కానీ ఈ పెద్ద మనిషి ఏం చేసిండో చూడుర్రి. ఇది కూడా మల్టీ స్టెప్ అయింది ఎక్సర్సైజ్. భలే చేస్తారా నువ్వు. ముసలోడే గాని మహానుభావుడు నట్టున్నాడని అనాలనిపిస్తున్నది ఈయన డాన్స్ చూస్తుంటే. ఇక ఇంకో షాకింగ్ ముచ్చట ఏంటంటే ఈయన చేస్తున్న డాన్స్ ఎక్కడనో కాదు, ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే ఈ తిరిగా పర్ఫార్మెన్స్ చూపించిండు. మరిగా మామూలు జనాలు అయితే స్టేషన్ దరిదాపులో పోయే వరకే జర సైలెంట్ అవుతారు గాని ఈయన గారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ జెడ్పీటీసీ అరుణ భర్త కాబట్టి స్టేషన్ లోనే ఈయన గారి లోపల ఉన్న కళని ఇట్లా బయట పెట్టిండు. ఈయన పేరు గుడాల శ్రీనివాసు. మార్నింగ్ వాక్ పోయి ఆఖరుకు అదే పొట్టిలాగుతోని స్టేషన్ కు పోయి ఓరోరి అందగాడా నన్నెలు మన్మధుడా అనే పాటకు అక్కడ ఉన్న వాళ్ళందరికి ఊపు తెచ్చిండు. ఇక ఈయన గారు డాన్స్ చేస్తుంటే స్టేషన్ లో ఉన్న సిబ్బంది ఎంకరేజ్ చేసుకుంటా మరి ఫోన్ లో వీడియో తీసిర్రు. ఇక దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వరకు పోలీసు ఉన్నతాధికారుల దృష్టిలో పడ్డది. ఏం తమాషా చేస్తుర్రా, ఇది స్టేషన్ అనుకుంటురా లేకుంటే ఇంకేమన్నా గరానికి వచ్చిన పోలీసార్లు దీని మీద ఎంక్వైరీ చేపించిర్రు. మరి ఆయా పోలీసార్లు మీరు నాయకులతోనో ఇంకెవరితోనన్నా లాలొచ్చి పడితే బయట ఏమన్నా వేసుకోండి గాని ఇట్లా పోలీస్ స్టేషన్ మీ సొంత అడ్డాగా మార్చుకొని పిచ్చి కథలు వడకూరని గరానికి వస్తున్నారు అక్కడి పబ్లిక్. తెలంగాణలో సానా ఏరియాల వరి కోతలు మొదలైనవి. ఇక వడ్లు కొనుగోలు చేయడానికి సర్కారు కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసింది. కాకుంటే సానా సెంటర్లలో తక్లీఫ్లు ఉండే వరకు రైతులు మధ్య దళారులకు అమ్ముకుంటున్నారు. ఇక దొరికిందే సందని రైతుల దగ్గరికించి దళారులు అడ్డగోలుగా దోసుకుంటున్నారన్న వార్తలు కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా. గందుకే గిడ కలెక్టర్ మేడం ఏం చేసిందో చూడుర్రి. ఇగో ఈడ వడ్ల మ్యాచర్ ఎట్లున్నదో చెకింగ్ చేస్తున్న మేడం ఎవరో ఎరికేనా? వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మేడం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించింది. అట్లా ఆడికి పోయి కొనుగోలు కేంద్రాల్లో ఏం సౌలతులు ఉన్నాయి ఏం కథ అనేది అక్కడ ఉన్న అధికారులు రైతులను అడిగి అరుచుకున్నది. అటెం కాడ మాట్లాడుకుంటా ఎవరికైతే మాయిశ్చర్ కరెక్ట్ గా లిమిట్స్ ప్రకారం మనకి వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఈ రోజు కాంటాలతో స్టార్ట్ చేసి మనం పర్చేజ్ స్టార్ట్
చేయబోతున్నాము. మనకి కామన్ అండ్ గ్రేడ్ ఏ ప్యాడీకి ఎంతైతే ఎంఎస్పీ రేట్ ఉందో ఆ ఎంఎస్పీ రేట్ మీద పర్చేస్ చేయబడటం జరుగుతుంది. అండ్ ఇక్కడికి రైతులకి కావాల్సిన టార్పాలిన్స్ అవ్వచ్చు, వేయింగ్ స్కేల్స్, మాయిశ్చర్ మీటర్స్, దాంతోపాటు ప్యాడీ క్లీనర్స్ కూడా అరేంజ్ చేయాలి అనేది ఈ ఫ్యాక్స్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మనకి జిల్లా మొత్తంలో 207 సెంటర్లు మనం ఓపెన్ చేసుకుంటున్నాము. అండ్ ఎక్కడైతే ప్యాడీ వస్తుందో అక్కడ ఇమీడియట్గా ఎఫెక్టివ్ నామ్స్ చెక్ చేసుకుంటూ ఆ ప్యాడీ పర్చేస్ చేయాలని ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో మొత్తం 207 ధాన్యం కొనుగోలు కేంద్రాలు కేటాయిస్తే ఇప్పటి వరకు 186 కొనుగోలు కేంద్రాలు చాలు చేసినాం. కాబట్టి దళారులకు వడ్లమ్ముకొని మోసపోవద్దని అన్నది. కొనుగోలు కేంద్రాలలో అందుబాటులో ఉంచిన ప్యాడీ క్లీనరు, తేమ పరికరాలు, టార్పాలిన్ ను రైతులు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని పిలిపించింది. ఎండాకాలం కాబట్టి రైతులు అన్ని తీల జాగ్రత్తలు పాటించుకుంటూ ధాన్యం అమ్మాలని చెప్పింది. ఇక కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఏమి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత అధికారులతో చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఈ కలెక్టర్ మేడం రైతుల కోసం మంచిగానే ఆలోచన చేస్తున్నది కానీ మిగిలిన జిల్లాలో ఉన్న కలెక్టర్లు కూడా ఈ కలెక్టర్ లెక్కనే పనిచేస్తే రైతులకు కొంతవరకు మేలు జరుగుతుంది. ఎందుకంటే చాలా ఊర్లలో అధికారులు పట్టించుకోకపోయే వరకు రైతులు వడ్లు అమ్ముకునేందుకు మస్తు గోసపడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్లు, అధికారులందరూ రైతులకు తిప్పలు లేకుండా పనిచేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అవినీతి పాడుగాను, ఈ అవినీతి ఎన్నడు పోతుందో ఏం కథనో తెలియదులా. చిన్న చిన్న పనుల కాడ నుంచి పెద్ద పనుల దాకా ప్రతి దాంట్లో అవినీతి లేకుంటే ఏ పని నడుస్తలేదు. ఇక కొంతమంది అధికారులు కూడా అవినీతి మా జన్మ హక్కు అన్నట్టే తయారైనరు. ఇక ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నా అంటారా? ఇగో ఈ మేడం చేసిన పని చూసినాక నాకు ఇట్లా చెప్పబుద్ధి అయింది. మరి ఆమె ఏం చేసిందో మీరు చూడుండ్రి. ఇగో ఈడ ఫైల్ పట్టుకొని ఎంతో బాధ్యతగా పనిచేస్తున్న మేడం గురించి చెప్పుకునేది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ లా రాజ్యలక్ష్మి అనే ఈ మేడం ఎస్ఐగా పనిచేస్తున్నది. మరిగా ఈమె ఏం చేసిందో మేం చెప్పుడు కాదు, ఈ సార్ చెప్తున్నాడు, మీరే నుండ్రి. గత నెల 31వ తేదీ నాడు ఆసిఫాబాద్ అవుట్స్కట్స్లోని బూరుగుడ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నిందితుడు యాహియా ఖాన్, అతను సిసిసి నస్పూర్ నివాసి, మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం. అతన్ని బెయిల్ మీద రిలీజ్ చేయడానికి సిఆర్పిసి 41 నోటీస్ ఇచ్చి, మరియు ఆయన వెహికల్ని పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేయడానికి గాను ఎస్ఐ రాజ్యలక్ష్మి గారు 25,000 రూపాయలు డిమాండ్ చేసి వాటిని ఈరోజు 25,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. ఆమెని అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టు కరీంనగర్లో మేము ప్రొడ్యూస్ చేయబోతున్నాం. కేసు పరిశోధనలో 25,000 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికింది. పోలీస్ స్టేషన్ ఆసిఫాబాద్లోనే ఆమెను రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం జరిగింది. ఇన్నారా ఏసీబీ డిఎస్పీ రావణమూర్తి సారు ఏం చెప్పిండో? ఆసిఫాబాద్ దగ్గరలో జరిగిన యాక్సిడెంట్ లా స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి, అట్లనే వాహనం రిలీజ్ చేసేందుకు ఎస్ఐ మేడం 25,000 లంచం డిమాండ్ చేసిందట. బాధితుడు ఏసీబీ అధికారులకి ముచ్చట చెప్తే ఇలా రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టిరు అన్నట్టు. మరిగా రక్షించేటోళ్ళే భక్షిస్తే ఎట్లన్నట్టు చెప్పురని గరానికి వస్తున్నారు ఈ ముచ్చట తెలిసిన అక్కడి పబ్లిక్. అయినా ఓ మహిళ అయ్యుండి కూడా యాక్సిడెంట్ అయి బాధలున్న దగ్గరికి నుంచి కూడా పైసలు వసూలు చేస్తే ఏమన్నట్టు చెప్పుండ్రి. ఇటువంటి పరిస్థితులు చూస్తుంటే మనుషుల్లో మానవత్వం ఎక్కడ ఉన్నట్టు అని ప్రశ్నిస్తున్నారు కొందరు జనాలు. ఈ ముచ్చట ఇట్లుంటే గిది చూడుండ్రి. ఇగో ఈడ ఊకున్న పెద్ద మనిషి హుజరాబాద్ డిపో మేనేజర్ శ్రీకాంత్. హుజరాబాద్ డిపోకు చెందిన డ్రైవర్ తాటికొండ రవీందర్ కు డిపో మేనేజర్ శ్రీకాంత్ ఛార్జ్ మెమో ఇచ్చిందట. ఈ ఛార్జ్ మెమో ఎత్తేయడానికి 30,000 రూపాయలు డిమాండ్ చేసిందట. 10,000 ఇచ్చినా కూడా మిగిలిన డబ్బుల కోసాన్ని డిమాండ్ చేసే వరకు విసుగు చెంది ఏసీబీ అధికారులకు ఫిర్యాదు పెడితే ఇలా డ్రైవర్ రవీందర్ దగ్గరికి 20,000 రూపాయలు లంచం తీసుకుంటుంటే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏందో ఏమనులా, కొందరు లంచం తీసుకోకుంటే మాకు నిద్ర పట్టది, లంచం పైసలు లేకుంటే మేము ఇంటికి పోలేము అన్నట్టే చేస్తున్నారు ఈ నడమ. మరి ఆ లంచం తీసుకొని దొరికినా నౌకరి పోదు కాబట్టి ఇట్లా ఏసీబీ అధికారులు ఎన్ని మాటలు దొరకబట్టినా మారతలేరు కొందరు అధికారులు. అదే లంచం తీసుకుంటూ దొరికిన ప్రభుత్వ అధికారులను సర్కారు నౌకర్లకించి తీసేస్తామని సర్కారు ఒక నిబంధన తీసుకొస్తేనే అవినీతి పోతుందని అంటున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసేటోళ్ళు.
వచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్కపారి హెడ్లైన్స్ చూసేయుర్రి. సార్ను కలవడానికి వచ్చినోడు గప్పద్దు అన్నాడు శాల్వాలు. దానికి బదులు పుస్తకాలు పెన్నులు ఇస్తే పేదలకు అవుతుందట మేలు. కవితకు రౌజా వెన్ని కోర్టు పొడిగించింది కస్టడీ. ఇంకెన్ని రోజులకు బయటపడుతుందో మరి లిక్కర్ స్కామ్ మిస్టరీ. లంచగొండ ఆఫీసర్లను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇసంటోళ్ళ నౌకర్ని వీకేయాలంటున్నారు జనాలు. కలెక్టర్ మేడం పరిశీలించింది వడ్ల కొనుగోలు కేంద్రాలను. రైతులకు ఇబ్బంది రావద్దని హెచ్చరించింది అధికారులను. రాళ్ల దాడి గురించి మాట్లాడుకుంటున్న లీడర్లు. ఇక ఇవ్వాల ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పినా అని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.